ఆనందిని దోషిని చెయ్యాలనుకున్న జీవనకు విడాకులిస్తానంటున్న చైతన్య. జీవన గురించి నిజం బయటపెట్టిన ఆదిత్య, ఆనందంలో జ్యోతి సూర్య. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక కంపెనీలో వాళ్ళు డిజైన్ చేసినటువంటి డిజైన్స్ అన్నిటినీ కూడా రిజిస్టర్ చేయించడానికి వెళ్ళినటువంటి ఆదిత్య ఇంకా ఆనంద్కి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ డిజైన్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య. అయితే ఆనంది మాత్రం, సార్ అవి చాలా రేర్ డిజైన్స్, మేము సొంతగా కూర్చుని ఎంతో కష్టపడి తయారు చేసిన డిజైన్స్, అవేంటి వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ అవ్వడం అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య, ఆనంది ప్లీజ్ వదిలేసే, ఎందుకంటే వీ హ్యావ్ బీన్ చీటెడ్, ఎవరు మనల్ని మోసం చేశారు, పద వెళదాం అని చెప్పని అంటే, ఎవరు మోసం చేస్తుంటారు ఆదిత్య గారు అంటూ ఉంటుంది. నువ్వు పద ముందు అని చెప్పేసి అంటూ ఉంటే, అట్లీస్ట్ మీరు ఆ కంపెనీ పేరు చెప్పండి అంటే, మేడం మీకు తెలియని రూల్స్ కాదు, అండ్ యు ఆర్ ఏ లాయర్, సో కంపెనీ పేరు ఏంటి అనేది మేము బయట పెట్టకూడదు కదా అని చెప్పని అంటే, ఓకే సార్, ఓకే అయితే మా కష్టాన్ని దోచుకున్నారు అని చెప్పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కంపెనీలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని వస్తారు ఇక్కడ పార్టీ చేసుకుందామని. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన విషయం విని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. హూ మేడ్ దిస్, ఎవరిది ఇలా చేశారు, ఎవరు అసలు ఈ డిజైన్స్ని లీక్ చేశారు అనే క్వశ్చన్ అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్న టైంలో జీవన ఒక కొత్త పాయింట్ రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఆదిత్య అంటాడు, అసలు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అని. మీకుండదు బావగారు, ఎందుకంటే అసలు దీని మొత్తాన్ని పర్యవేక్షించింది అండ్ గైడ్ చేసింది, దీన్ని మొత్తాన్ని సూపర్వైజ్ చేసింది ఇక్కడ వేరే వాళ్ళు కదా అని అంటే, వాట్ డు యు మీన్ జీవన, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అంటాడు ఆదిత్య. అంటాడు చైతన్య. నువ్వెందుకు చైతు అంతలా ఇదైపోతున్నావు, చెప్పేదాన్ని నన్ను చెప్పనివ్వు. ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఇంకెవరు, మన ఆనంది మేడం. సో మనం డౌట్ పడాల్సింది ఆనంది గారిని అండ్ టీమ్ని. అంటే టీం అందరూ కూడా, మేడం మాకేం పని లీక్ చేయడానికి అంటే, నో నాట్ లైక్ దట్, ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ. ఒక్కసారి అందరి మొబైల్స్ చెక్ చేస్తామనుకోండి, మనకి క్లారిటీ వచ్చేస్తుంది కదా అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు అందరూ కూడా మొబైల్స్ ఇస్తారు. ఇక జీవన ఆనంద్ దగ్గరికి వచ్చి, మేడం ఇప్పుడు మీ మొబైల్ ఇవ్వండి అని చెప్పని అంటుంది. దాంతో ఆనంది, నన్ను డౌట్ పడుతున్నారా అని అంటూ ఉంటే, ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ ఆనంది, ఇక్కడి వరకైతే వర్కర్స్ ఎవరి దగ్గర కూడా ఆ డేటా లీక్ అయినట్టుగా ప్రూఫ్ దొరకలేదు. మేబీ నీ దగ్గర దొరకపోవచ్చు, అప్పుడు ఏం జరిగిందని మరో కోణంలో ఆలోచిద్దాం అంటూ ఫోన్ చేతిలోంచి టక్కుమని తీసుకుని టకటక వెతికినట్టుగా యాక్ట్ చేస్తూ ఎవరి నెంబర్కైతే ఆనంది ఫోన్లో నుంచి అలేఖ్య పంపించిందో వాళ్ళ నెంబర్ ఓపెన్ చేసి, హియర్ ఇస్ ద థీఫ్, ఇదిగోండి ఈవిడే వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి పంపించేసింది అంటే, ఇక ఈలోపు పురుషోత్తమ్ గారు కూడా వచ్చి, ఆయన అందరినీ కూడా ఒకేలా చూస్తాను, ఈ విషయంలో నేను ఎవరిని కూడా ఎక్కువ తక్కువగా చూడను, ఆనంది మీద నాకు ఎటువంటి డౌట్ లేదు, బట్ వ్యాపార పరంగా అంతా ఒక్కటే అన్న మాటల్ని ఇక జీవన బాగా అలుసుగా తీసుకొని ఇక ఆనందిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక అప్పుడు పురుషోత్తమ్ గారు, అమ్మ ఆనంది నువ్వేమీ ఫీల్ అవ్వకు, ఓకేనా, ఈ తప్పు నువ్వు చేసావా లేదా నీ మనసుకు తెలుసు కదా అంటే, ఎస్ సార్ నేను ఈ తప్పు చెయ్యలేదు అని అంటుంది. ఇక్కడ ఎదురుగా సాక్ష్యాధారాలు కనపడుతుంటే చెయ్యలేదు అంటే అయిపోతుందనుకున్నావా అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు ఆనంది, నాకు ఒక 24 గంటల టైం ఇవ్వండి, ఈ తప్పు ఎవరు చేశారో నన్నెందుకు ఇరికించారో నేను బయట పెడతాను అంటుంది. అనేసరికి, ఎందుకు తిమ్మిని బమ్మిని చేయటానికా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే సునంద కూడా, ఛీ నీలాంటి దానికి టైం ఇచ్చినా కూడా ఎదుటి వాళ్ళ మీద తప్పు నెట్టేస్తావు తప్ప నీ తప్పును ఒప్పుకోవు కదా అంటే, ఎందుకు సునంద గారు అలా మాట్లాడుతున్నారు, తను అడిగిన టైం ఇస్తే అసలు దొంగలు బయటకు వస్తారనా, తను టైం అడిగింది, నేను 24 గంటల తర్వాత మాట్లాడతాను, డబ్బు పోయినా నేను బాధపడను కానీ నమ్మకం పోకూడదు నాకు అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతాడు పురుషోత్తం. ఇక జీవన, ఇప్పుడు ఆనందికి టైం ఇచ్చినంత మాత్రాన ఆనంది ఏమన్నా బయట పెట్టగలుగుతుందా ఏంటి, ఖచ్చితంగా మనం దొరకం అలేఖ్య, అది ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం ఖాయం, పురుషోత్తం గారు కూడా దాన్ని బయటకు గెంటేయడం ఖాయం,
రోడ్డు మీద పడిపోతుంది అని చెప్పని అంటూ ఉంటే అలేఖ్య అవును నిజంగానే జీవన అలా జరగాలి, అది రోడ్డు పాలవ్వాలి, ఆదిత్యకు దాని గురించి తెలియాలి అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక ఈలోపు ఆనంది అయితే పోలీసులను తీసుకుని తర్వాత రోజు ఉదయాన్నే సునంద ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సునంద అయితే ఏంటి మా ఇంటికి పోలీసులను తీసుకొచ్చావంటే ఏ నిందైతే నా మీద వేశారో, ఏ నిందైతే నా మీద నిజం చేయాలని చెప్పి చూశారో ఆ నింద భరించాల్సిన వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు, ఎవరైతే లీక్ చేశారో వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు అంటే ఎవరు అని అడుగుతుంది సునంద. ఇక తెలిసిందేగా ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చి నుంచోవడంతో జీవన వంక చూపిస్తూ జీవనే ఇదంతా చేసింది అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా ఇక సునంద అయితే ఏం మాట్లాడుతున్నావు అంటే అవును మేడం, ప్రూఫ్స్ అన్నీ కూడా జీవన్ గారే ఇదంతా చేశారని చెప్పి బయట పెడుతున్నాయి. మేనేజర్ అలేఖ్య గారు వాళ్ళకి సెండ్ చేశారు, బట్ వెనక ఉండి ఈ కథంతా నడిపిన పెద్ద మనిషి మాత్రం జీవన అని చెప్పని అంటుంది. ఇక ఆనంది ఆ మాటలతో సునంద జీవన చెంప పగలగొడుతుంది. ఇక అప్పుడు సునంద అయితే జీవన దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది కదా. ఆ తర్వాత ఇక ఆనంది అత్తయ్య గారు సారీ మేడం గారు మీరు చెంప పగలగొట్టడం కాదు చెయ్యాల్సింది అంటూ జీవనకు సంఖ్యలు వేయించి సంఖ్యలు పట్టుకుని ఆనంది లాక్కెళ్తూ ఉంటుంది. జీవన ఒక్కసారిగా పైకి లేచి వద్దనంది అని గట్టిగా అరుస్తుంటే ఏమైంది, మా వదినొచ్చి నిన్ను బయటకి ఇచ్చిందా అంటాడు చైతు. పక్కనే చైతు పడుకుని ఉంటాడు. ఏదేంటి కలగన్నానా అమ్మో అని చెప్పి అనుకుంటూ ఇక గబగబా బయటకు వచ్చి అలేఖ్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి జీవన ఈ టైంలో ఫోన్ చేసావంటే ఒసై నన్ను అరెస్ట్ చేసినట్టు నాకు కలొచ్చిందే అని చెప్పని అనేసరికి కలే కదా అదేం నిజం అవ్వదులే అంటే నేను ఏరుకుంటే నువ్వు కూడా ఏరుకుంటావే, అక్కడ సీనుగడు నిన్ను చంపేస్తాడు అని అంటుంది. అవును కదూ ఏం చేయాలో అర్థం కావట్లేదే బాబు, ఇలాంటి కళ్ళు కనుకో ఏం కాదు కానీ అని చెప్పని అంటూ ఇక పడుకుంటారు. ఉదయాన్నే నిజంగానే ఆనంది పోలీసులను తీసుకుని వచ్చి జీవన ఇలా చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తామంటే సునంద నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పురుషోత్తంకి ఫోన్ చేసి ఇదంతా జరిగింది జీవన్ వల్లట, అది కూడా ఆనంది మీద అక్కస్తూ చేసింది అని అంటే ఏదేమైనా సునంద గారు ఆనందిని అనే ముందు జీవన ఆలోచించాల్సింది, ఆలోచించకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇలాంటి అమ్మాయి మీ కోడలని నేను అస్సలు ఊహించలేదు. ఛ సరే ఆనందిదైతే తప్పులేదు కదా అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక సునందకు కోపం వచ్చి నోటికొచ్చినట్టుగా తిడుతుంది జీవనను. అది కాదత్తయ్య గారు మీరే కదా ఎలా అయినా ఆనంది ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలన్నారు అని అంటే వావ్ సూపర్, అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారా అంటూ ఉంటే ఒరే చేతు నేనైతే ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు, ఆనంది వెళ్ళిపోవాలని అనుకున్న మాట వాస్తవమే కానీ ఇలా అయితే నేను మాట్లాడలేదు అంటూ ఉంటుంది. ఏదైతేనే మొత్తానికైతే ఇక వదిన్ని బయటికి పంపించడం కోసం నువ్వు జీవనతో చేతులు కలిపావన్నమాట. సో ఇప్పుడు నేను ఒక పని చేయాలి, నీకు నేను ఎలాగూ విడాకులు ఇవ్వలేను, ఎందుకంటే తల్లి కొడుకుల బంధానికి విడాకులు లేవు కాబట్టి, భార్యాభర్తల బంధానికి విడాకులు ఉన్నాయి కాబట్టి జీవనకు విడాకులు ఇస్తాను అని అంటాడు. అనేసరికి ఇకప్పుడు ఆదిత్య ఇవ్వు చైతన్య విడాకులివ్వు అని అంటాడు. ఏంటి బావగారు మీరు కూడా అంటే కొన్ని నిజాలు బయటపడాల్సిన సమయం వచ్చేసింది జీవన, ఎందుకంటే ఆనంది తను తప్పు చెయ్యలేదు అంటే చెయ్యలేదు అని అర్థం, అదే విధంగా శ్రీతన్ విషయంలో కూడా తను తప్పు చెయ్యలేదు అంటే తను తప్పు చెయ్యలేదు అని అర్థం, అది ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ విషయం కూడా తేలుస్తాను అని అంటూ గబగబా ఆదిత్య బయటకు వెళ్ళి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి అర్థం కాదు. ఇక డైరెక్ట్గా జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళి సూర్యని పలకరిస్తాడు, ఎందుకంటే సూర్యకి యాక్సిడెంట్ అయింది కాబట్టి. ఆ తర్వాత నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని సూర్య దగ్గరికి వచ్చి ఆనంద్కి సంబంధించి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటాడు. చెప్పాదిత్య అని అంటాడు సూర్య. మీ బిడ్డని మీరు పోగొట్టుకున్నారు, తిరిగొచ్చిన బిడ్డ మీ బిడ్డ అనుకున్నారు, కానీ ఆ కూతురు మీ కన్న కూతురు కాదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటాడు సూర్య. అవును, మీ ఇంట్లో మీ కూతురుగా చలామణి అవుతున్న జీవన మీ కన్న కూతురు కాదు అని చెప్పి మీకు ఇప్పుడు తెలిస్తే, ప్రూఫ్స్తో సహా నిరూపితమైతే ఏం చేస్తారు అనగానే
నా కన్న కూతురు ఎక్కడుందో వెతుక్కుంటాను. నిజం చెప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నిజం మాట్లాడుతున్నాను సార్ మామయ్య గారు. జీవన మీ కన్న కూతురు కాదు. తనలో ఉన్న ఒక్క లక్షణము మీకు సంబంధించి లేదు సరికదా. తను అన్నీ కూడా వికెడ్ మైండెడ్గా చేస్తుంది. ఆనంద్ని నెరికించడానికి తను డిజైన్స్ అన్నిటినీ వేరే కంపెనీకి అమ్మేస్తుంది అని చెప్పని అంటూ చైతు ఇప్పుడు జీవనకు విడాకులు ఇస్తానంటున్నాడు. అంటే దానికి నా కూతురు కాదనడానికి సంబంధం ఏంటి అంటే, అసలు తను మీ కూతురే కాదు కాబట్టి అంటే మరి నా కూతురు ఎవరు తెలుసా నీకు అంటే, తెలుసు అంటాడు. తెలుసా? ఎక్కడుంది చెప్పు, నా కన్న కూతురు ఎక్కడుంది అని చెప్పని అంటూ ఉంటే, పదండి చూపిస్తాను అని డైరెక్ట్గా ఇక ఆనంది ఎక్కడైతే గుడిలో ఇంట్లో ఉంటుందో అక్కడికి తీసుకొస్తాడు. నన్ను ఈ గుడికి ఎందుకు తీసుకొచ్చావు ఆదిత్య? ఈ గుడి అంటే నాకు చాలా కోపం. గుడి మీద కాదు, ఇక్కడ ఉండే మనుషుల మీద అనగానే, మరి ఆ మనిషిని మీ జీవితంలోకి మీ కూతురిగా ఆహ్వానించాల్సి వస్తే అంటాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటాడు సూర్య. అవును మామయ్య గారు, ఎవరినైతే మీరు అసహ్యించుకుంటున్నారో, ఎవరైతే తప్పు చేశారు అని చెప్పి మీరు దూరం పెట్టారో, ఎవరినైతే మీరు ఎప్పటికీ క్షమించకూడదు అనుకుంటున్నారో, ఆ ఆనందినే మీ కన్న కూతురు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్య. ఎలా అంటే, కర్పగం దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి ఆనంది, అదే అలియాస్ కుట్టి, అనాథ శరణాలయంకి వెళ్ళి అక్కడే పెరిగింది. అక్కడ తనకు ఒక గురూజీ చెప్పిన మాటలు నమ్మి తన బదులుగా మల్లిని తీసుకొచ్చి మీ కూతుర్ని చేసింది. కానీ అవి అబద్ధాలని చెప్పి ఇప్పటికీ తను నమ్మలేకపోతోంది. ఆ గురూజీ చెప్పిందే నిజం అనుకుంటోంది. తను అసలు నిజం బయట పడాలి అని చెప్పి అనుకున్న మరుక్షణమే అత్తయ్య గారు ఎవరికో యాక్సిడెంట్ చేశారు. అందుకే తన తల్లికి తను ఎప్పటికీ దూరంగా ఉండాలి అంటే, తనకు ఒక బిడ్డ దగ్గర అవ్వాలి అని మల్లిని జీవనం చేసి తీసుకొచ్చి మీకు అప్పచెప్పింది అనేసరికి సూర్య షాక్ అవుతాడు. ఇక అక్కడ ఆనంది పనిచేసుకుంటూ ఉంటే సూర్య చూసి చాలా బాధపడతాడు. నా అంతట నేనే ఈ విషయం బయట పెట్టకుండా ఆనందికి దగ్గరవుతాను అని అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.